హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ప్రదీప్ బ్లాగ్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రీసెంట్ డేస్లో మొన్న కాశ్మీర్లో గొడవ అయింది కదా, మ్యాక్సిమం 6 మంది వరకు చంపేసి షూట్అవుట్లో. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ వాళ్ళు చంపుతున్నారు, మన గవర్నమెంట్ అనేది రియాక్ట్ అవుతుంది, నెమ్మది రియాక్ట్ అవుతుంది, అది కరెక్టే. కానీ అక్కడ నాకు తెలియని పాయింట్ ఏంటంటే, అక్కడ రిలీజన్ అని చెప్పి చంపుతున్నారు. అవునా? మన దగ్గర వచ్చే వరకు ఎట్లుంటుందంటే, క్యాస్ట్ అని చెప్పి ఒకరిని కూడా చెప్పుకుంటూ తిరుగుతారు అంతే. వీళ్ళకు దీనికి మించి ఏం లేదు. మనం ఎందుకు క్యాస్ట్ అని చెప్పి చచ్చిపోతాం, కానీ వాళ్ళైతే రిలీజ్ అని చెప్పి చచ్చిపోతారు, చంపేస్తారు. ఇవే తెలుసు వీళ్ళకు. కానీ ఇంత డెవలప్మెంట్ అవుతుంది, ఇంతగానో మూవింగ్ అవుతుంది అని చెప్పి విషయం కూడా వీళ్ళకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా ఎలా బతుకుతున్నారో నాకైతే తెలియదు. ఉన్న విషయం చెప్పాలంటే, ఒక హ్యూమన్ సైకాలజీ ప్రకారం నీ బతుకు నువ్వు బతకాలి, దానికోసం యుద్ధం చేయాలి. కానీ నీ కులం ఇది అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నువ్వు కులం టాపిక్కి ప్రతిసారి అదే నువ్వు తెస్తే నీ లైఫ్లో నువ్వు మూవ్ కాలేదు, వాళ్ళు అక్కడనే ఉంటావు. ఎందుకంటే కులం ఏం మనకేం తిండి పెట్టదు, ఎవరు మనకి వచ్చి ఏం సాయం చేయరు. ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే సొంత మిత్రులే, సొంత బంధువులే మనకు నమ్మక ద్రోహం చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. కానీ మనం ఎందుకు